దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్య భాగం కింద మొదటిగా లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన గురించి తను తెలియచేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు తన గురించి తను తెలియచేసుకునే విధానం ఇది. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అసలు తనెవరు, తనెందుకు ఈ లోకానికి వచ్చాడు, తనలో ఉన్న గొప్పతనం ఏంటి, తను ఏ ఏ విషయాలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అని యేసుక్రీస్తు గురించి మనం నేర్చుకునే ముందు దేవాది దేవుడే తన గురించి తను చెప్పుకున్నాడు. ఈ లోకానికి నన్ను పంపించాడు దేవుడు. పంపించినప్పుడు నేను ఏమేం చేయడానికి వచ్చానంటే బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడని చెప్తున్నాడు. చెరలోనున్న వారికి విడుదల కలుగు చేస్తానని చెప్తున్నాడు. గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే దేవుడు పంపించింది ఏంటంటే ఈ లోకంలో మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించడానికి, అంటే దేవుడి యొక్క సందేశాన్ని మనకందరికీ తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండోది, ఈ లోకంలో రకరకాలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి వ్యక్తిని వాళ్ళ యొక్క బాధల నుంచి విముక్తి కలిగించి వాళ్ళ జీవితాల్లో సంతోషం కలిగించడానికి వచ్చాడు. లాస్ట్కి ప్రభు హితవత్సరం ఉండే దేవుడి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని తెలియచేయడానికి నన్ను ఇక్కడికి పంపించాడు అని యేసుక్రీస్తు తన గురించి తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు గురించి 4 సువార్తల్లో ప్రకటించబడి ఉంటుంది. 4 సువార్తల్లో ఉన్న సారాంశం మొత్తము దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క సారాంశం మొత్తం చెప్పాడు. తండ్రి అయిన దేవుడు నన్ను మీ కొరకు పంపించాడు, మీకు సువార్త ప్రకటించాలి, మీ జీవితాల్లో సంతోషం వచ్చేటట్లుగా మీ బాధలన్నిటినీ తీర్చాలి, దేవుడి యొక్క మహోన్నతమైన లక్షణాలను మీ అందరూ తెలుసుకునేటట్లుగా మీకు చెప్పడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. మరి ఆ యొక్క యేసుక్రీస్తులో ఉన్న గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం కానీ ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలన్నిటినీ మనం తెలుసుకుంటేనే ఆయన్ని ప్రేమించగలము, ఆరాధించగలము, జీవితకాలం అంతా ఆయనకు నమ్మకంగా సాక్షిగా జీవించగలము, ఆయన దేవుడిగా ఆయన ముందు ప్రణమిల్లగలము, మోకరించగలము. అలాంటప్పుడు యథాలాపంగా ఆయన దేవుడని మనం అనుకొని మోకరించినట్లయితే ఆ మోకాళ్ళ ప్రార్థనలో కానీ, ఆయనకి నమస్కారం చేస్తే నమస్కారంలో కానీ వినయం కానీ విధేయత కానీ మనకు కనపడదు. ఎందుకంటే ఆయనలో గొప్పవాడు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు యథాలాపంగా నమస్కారం చేస్తే ఆయన ఒప్పుకుంటాడా? యథాలాపంగా మోకరిస్తే ఒప్పుకుంటాడా? కానీ ఇక్కడ లోకంలో ఉన్న వాడికి ఎంత భయంతో ముందే బయలుదేరిపోయి 1 గంట సేపు ముందే వెళ్ళిపోయి అక్కడ అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఎంతో వినయంగా వంగి నమస్కారం చేస్తూ మోకరించి, అయ్యా నాకు సహాయం చేయి, నువ్వు గొప్పవాడివి, దేశంలో నువ్వు గొప్పవాడివి, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాడు అనేది ఈ లోకంలో ఉన్న గొప్ప వ్యక్తుల ముందే మన జీవితంలో మనమంతా అక్కడ దాసోహం అయ్యి వాళ్ళని వేడుకుంటూ ఉంటాం. మరి ఇంత గొప్ప దేవుడిని మనం ఎలాగో ఆరాధిస్తున్నాం అనేది మన జీవితాల్లో చూసుకుంటున్నాం. నువ్వు మోకరించేటప్పుడు కానీ, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుడి రూపంలో ఉన్న ఆయన వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, ఆయన గురించిన ఒక వాక్యం గురించి నువ్వు సంభాషించేటప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ నీకు ఆయన పట్ల ఎంత ఇష్టము, ఆసక్తి, ఎంత సంతోషం ఉన్నదని నువ్వు మాట్లాడే దాంట్లోనే తెలుస్తుంది. నీ ప్రవర్తన, నువ్వు మోకరించే విధానంలో కానీ, నువ్వు పాడే విధానంలో కానీ, నువ్వు ధ్యానించే విధానంలో కానీ ప్రతిదీ స్పష్టంగా కనపడుతూ ఉంటుందని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాగానే నేను ఎందుకోసం వచ్చాననేది చక్కగా యెషయా గ్రంథం తీసుకెళ్ళిపోయి రాగానే బాప్తిసం తీసుకున్న తర్వాత యెరూషలేములో సమాజ మందిరంలో ఆ యొక్క సమాజ మందిరంలో నుంచి వాక్యం తీసి చదువుతున్నాడు. తను ఎందుకోసం వచ్చాడు అనేది బైబిల్ గ్రంథంలో ఎప్పుడో యెషయా భక్తుడే రాసినప్పుడు ఆ గ్రంథాన్ని ఉటంకిస్తూ తను ఈ లోకానికి స్వార్థ ప్రకటించడానికి, సత్యమైన వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాను, విరిగి నలిగి వారిని ఆదరించడానికి, గుడ్డి వాళ్ళకి చూపును, బంధకాలలో అంటే సాతాను బంధకాలలో ఉన్న వాళ్ళందరినీ విముక్తి కలగ చేయడానికి
దేవుడి యొక్క మహోన్నతమైన దైవత్వ వ్యక్తిత్వాన్ని, దైవత్వ లక్షణాన్ని ప్రకటించడానికి వచ్చి 4 సువార్తల్లో దేవాది దేవుడు ఆ పనిని చక్కగా నిర్వర్తించాడు. మన 4 సువార్తలో చదివినట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో దేవుడి యొక్క గొప్ప వ్యక్తిత్వం, యేసుక్రీస్తు వ్యక్తిత్వం కనబడుతుంది. మరి యేసుక్రీస్తు వ్యక్తిత్వం, దేవుడి కుమారుడుగా నేను ఈ లోకానికి వచ్చానంటానికి యేసుక్రీస్తులో ఉన్న మహోన్నతమైన కొన్ని లక్షణాలని మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తులో ఉన్న మహోన్నతమైన లక్షణాలు ఏంటంటే ఆయన ఈ లోకంలో జన్మించిన విధానం, ఆయన జన్మ. ఇక్కడ లోకంలో మనమంతా వైవాహిక జీవితం ద్వారా ఏర్పడిన బాంధవ్యంలో నుంచి జన్మించిన వాళ్ళం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి వైవాహిక జీవితంలో ఉన్న బాంధవ్యం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తు అలా కాకోకుండా దేవుడి యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయిన మరియమ్మకి పుట్టినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే పరిశుద్ధమైన జన్మ. ఆ జన్మలో ఏమి లోకంలో బాంధవ్యాలలో కలయిక లేకోకుండా పరిశుద్ధమైన దేవుడి యొక్క శక్తితో జన్మించినట్లుగా ఆయన జన్మే అత్యద్భుతమైన జన్మ. అంటే దేవుడు ఆకాశం నుంచి తన శక్తిని పంపించి ఆ శక్తి ద్వారా మరియమ్మ యొక్క శరీరంలో గర్భం దాల్చి ఆ గర్భం ద్వారా తనని కనినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. లూకాసు వార్తలో మనము 1వ అధ్యాయము 26 నుంచి అదంతా ఉంటుంది. 26 నుంచి 38 వచనాల దాకా ఉంటుంది. మొట్టమొదటగా నేను 26వ వచనం చదువుతాను. 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊర్లో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడిన. గబ్రియల్ అనే దేవదూత ఈ లోకంలోకి ఎలా వచ్చిందో తెలుసా? ఈ లోకానికి గబ్రియల్ అనే దూత పంపించాడు దేవాది దేవుడు. పంపించినప్పుడు ఎంత స్పష్టంగా ఎక్కడికి పంపించాడనేది చెప్తాడు. ఏమని చెప్తాడు? ఆ 6వ నెల అనే పదం చెప్తూ గలిలయలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడ్డాడు. ఈ వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా? ఆ దేవదూతని నువ్వు యెరూషలేము పట్టణంలోకి రా, గలిలయ దేశానికి వెళ్ళు, గలిలయ దేశంలోని నజరేత్ అనే ఊర్లోకి వెళ్ళి యోసేపు అనే వ్యక్తికి ప్రదానం చేయబడిన ఒక కన్యక ఉంది, ఆ కన్యక దగ్గరికి వెళ్ళి ఈ సందేశాన్ని తెలియచేయని దేవుడు చెప్తే గాబ్రియల్ దూత వచ్చింది. వచ్చినప్పుడు ఆ దూత ఆ కన్యకతో ఏం మాట్లాడుతుంది అంటే, ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యకని దయాప్రాప్తురాలా, నువ్వు దేవుడి కృపను పొందావు, దేవుడి కుమారుడు నీ గర్భాన్ని ఉదయిస్తాడంటే. మరియమ్మ ఏమంటదంటే, అయ్యో నేను పురుషుణ్ణి ఎరిగిన దాన్నే, నాకేమి ఇంకా వివాహం అవ్వలేదు కదా, ఒక నిశ్చితార్థమే అయింది, నాకు ఎలా కుమారుడు అంటే ఎలా పోతాడంటే, నువ్వు దయ పొందావు, దేవుడు దయ పొందాడు. ఈ లోకం మొత్తంలో దేవుడు చూశాడు. చూసినప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవే దేవుడి దృష్టికి ఎంతో అత్యుత్తమమైన దేవుడి మనసును గెలుచుకున్న వ్యక్తిలాగా నీవు కనపడ్డావు కాబట్టి నీ గర్భవాసాన దేవుడు పుట్టబోతున్నాడు అని చెప్పేసేసి ఆ దేవదూత ఆమెకు తెలియచేయించింది. నేను కన్యకని కదా, నాకు ఎలా పుడతాడంటే, అలా కాదు, ఎలా పుడతాడని చెప్పేసి అందుకు మరియా, నీకు 34 వచనం చదువుకోండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలాగ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఇక్కడ నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని కదా, నేను కన్యకను కదా, నాకు ఎలా పుడతాడు అని చెప్పేసి మరియమ్మ అడిగినట్లు బైబిల్లో ప్రతిదీ విశదీకరించి రాశారు. ఎవరో ఏదో క్రిటిసైజ్ చేస్తారు కానీ కాదు, స్పష్టంగా యోసేపు అనే వ్యక్తితో నిశ్చితార్థమైనది పదం ఉంది. తర్వాత ఈమె అడిగింది, ఈమె అడిగితే దేవదూత స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్మ ఏమంటుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడను. అలాగూ దేవుడి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. సర్వోన్నతుడి యొక్క దేవుడి యొక్క శక్తితో ఆ పరిశుద్ధాత్మతో మరియమ్మని ఆవరించినప్పుడు ఆ గర్భంలో దేవుడు శిశువుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే దేవుడి యొక్క పుట్టుకే ప్రపంచ మానవాడిలో యేసుక్రీస్తులాగా పుట్టిన వ్యక్తి ఎవరు లేరు. అంతటి పరిశుద్ధుడుగా
నిష్కల్మషుడుగా దేవుడి కుమారుడు అనబడును అని చెప్తాడు. అంటే దేవుడి కుమారుడుగా ఈ లోకానికి, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్లు. అంటే దేవుడి యొక్క జన్మ ఎంత అద్భుతమైనది. యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రపంచ మానవాడి మేధస్సు మొత్తానికి ఆలోచించిన అర్థం కాకుండా స్పష్టంగా ఏమేం జరుగుతుందో ఆ రోజు, ఈమె జీవితం ఏంటి, ఈమె ఎవరికి ప్రధానమైంది, ఏ ఊళ్ళో ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏ దేవదూత వచ్చింది, ఆ దేవదూతని ఏమి ప్రశ్న అడిగింది, ఆ ప్రశ్నకి దేవుడి యొక్క గబ్రియెల్ దూత ఎలాంటి చక్కటి సమాధానం చెప్తే దీనిని ఎంతగా చక్కగా నమ్మి యోసేపు కూడా కొన్ని సూచనలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. అంటే అలాంటి అద్భుతమైన జన్మతో జన్మించిన వ్యక్తి యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడి కుమారుడుగా ఈ లోకాల్లో జన్మించిన వ్యక్తిగా దేవుడి యొక్క జన్మ యేసుక్రీస్తు జన్మతో యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు ఇలా జీవించిన తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి చక్కగా వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. లోకాసు వార్త 3వ అధ్యాయంలోనే 23వ వచనం ఒకసారి చదివినప్పుడు, యేసుక్రీస్తు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే దీనిపైనే ఆయన బాప్తిసం తీసుకున్నట్లుగా ఉంటుంది. దీనిపైన 21, 22 వచనాలు చూసుకుంటే బాప్తిసం తీసుకుంది. అంటే 30 సంవత్సరం వరకు తల్లిదండ్రుల దగ్గర ప్రేమిస్తూ, తల్లిదండ్రులను విధేయుడిగా ఉండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున దేవుడి స్వార్థ ప్రకటించడానికి, ఇందాక మనము చదివిన వచనాన్ని నెరవేర్చడానికి 30 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు తన పరిచర్యని ప్రారంభించాడు. తన పరిచర్యని ప్రారంభించిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా ఉంది. తను దేవుణ్ణి నమ్మి స్వార్థ ప్రారంభించినప్పుడు బాప్తిసం అనేది తీసుకున్నాడు. అంటే తండ్రి యొక్క దేవుడి ఆజ్ఞని అంగీకరించి బాప్తిసం అంటే శారీరకమైన ప్రతి అపవిత్రతని నేను తీసివేసి ఒప్పుకొని వదిలేసేస్తున్నాను అనేది మనలాగా కాదు, కానీ దైవ కుమారుడై ఉండి దేవుడి యొక్క నిర్ణయాన్ని, చిత్తాన్ని గౌరవించి తను వెళ్ళి దేవుడి నిర్ణయం చెప్పిన బాప్తిస్మం తీసుకొని దేవుడి యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి తన సేవ ప్రారంభించినట్లుగా బైబిల్ గ్రంథం ఉంది. మనమందరం మన పాపాలు కడుక్కోవడానికి, అంటే మనకు అప్పుడు దాకా లౌకికమైన జీవితంలో మనకైన ఆలోచన విధానం కానీ మన జీవితంలో ఉన్న అపవిత్రతని, కళంకాన్ని కడుక్కోవడానికి మన పాపాలన్నీ ఒప్పుకొని పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడి దేవుడి చెంత చేరి దాన్ని క్షమించు దేవా అని బాప్తిసం పొందుతాం. కానీ దైవ కుమారుడు అలా కాకుండా మనందరికీ ఒక మాదిరికరంగా బాప్తిసం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రక్రియలో మీరంతా పాల్గొనాలని పరిశుద్ధుడైన వ్యక్తిగా ఈ లోకంలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందిన వ్యక్తిగా ఉంటాడు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులను ప్రేమించాడు, విధేయత కలిగి ఉన్నాడు. తర్వాత తన బాప్తిసం తీసుకొని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇందాక మనం చదివిన వచనంలో సువార్త యెషయా గ్రంథము సమాజ మందిరంలో కూర్చొని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబడి బాప్తిసం తీసుకున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాడో నీ సువార్తను చదువుతూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలనేది ఆధ్యాత్మికమైన సత్యాల గురించిన దేవాది దేవుడు చెప్పాడు. అంటే ఆయన జన్మ పవిత్రమైనది. ఆయన జీవిత విధానంలో ప్రారంభించినప్పుడు ఆయన బాప్తిసం తీసుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని, అంటే లౌకికమైన ఆ 30 సంవత్సరాల తల్లిదండ్రుల్లో ప్రేమగా చూసిన జీవితాన్ని కాకుండా తండ్రి గురించి ప్రకటించడానికి మొదలుపెట్టిన జీవితంలో తను చేసిన పనులు ఏంటంటే బాప్తిసం తీసుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తర్వాత వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. 3వది వచ్చేటప్పటికల్లా ఆయన బోధనలో ఎలా బోధించాడని మనం 4 సువార్తల్లో చూసినట్లయితే ప్రతిదీ చెప్తూనే ఉంటాడు. దేవుడు ఇలా ఉండమన్నాడు, ఇలా ఉండమన్నాడు, నేను సమాధానంగా ఉండమన్నాడు, కనికరం కలిగి ఉండమన్నాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు, కోపడొద్దన్నాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు అనే రకరకాలైన దేవుడి దగ్గర నుంచి తెచ్చిన ఆ సందేశాన్ని మానవాడికి ఇస్తున్నాడు. ఎంతవరకు ఏంటంటే మనల్ని ఇస్రాయేల్ ప్రజలే ప్రేమించుకునేవాళ్ళు, ఇతరులను ప్రేమించేవాళ్ళు కాదు. వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళిపోయేవాడు, గొడవలు పడేవాళ్ళు, విజయం సాధించేవాళ్ళు. నా దేవుడు నాకు విజయం ఇచ్చాడని చెప్పేసి ఒక విధమైన, అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడుతున్నాడు, మిగతా వాళ్ళంతా దేవుడు నమ్మనోళ్ళనే ఒక విధమైన భావం నుంచి
అందరినీ ప్రేమించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. నువ్వు అందరినీ ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ శత్రువును కూడా సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు వగినట్లు నీ శత్రువును కూడా ప్రేమించు అని సువార్త చెప్పడం అనేది మొదలుపెట్టాడు. కోపపడొద్దన్నాడు. కోపపడిన పాపం చేయొద్దని చెప్తాడు. ఒకవేళ కోపం ఉంటే సాయంత్రం చీకటి అస్తమించేలోపు, సూర్యుడు అస్తమించేలోపు నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్పాడు. అంటే మన హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి దాని గురించిన వివరణ ఎంత అత్యద్భుతంగా చెప్పాడంటే దేవుడు. అలాంటి గొప్ప, అంటే ఇవన్నీ చెప్పుకోవాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూసుకుని వాక్య భాగంలో వెళ్దాము. 43, 44, 45. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం చెప్పాడు. అంటే గొప్ప స్వార్థ ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో శత్రువుల్ని ద్వేషించాలి, పొరుగువాడిని ప్రేమించి శత్రువులను ద్వేషించండి అని చెప్పిన ఆ వాక్యానికి భిన్నంగా ఈ సర్వోన్నతుడి దేవుడి కుమారులు అంటే ఈ శత్రువులను కూడా ప్రేమించేంత ప్రేమ కలిగిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి, అందుకోసమే నీ లోకానికి వచ్చానని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఇలా సువార్త చెబుతూ మీరు ప్రేమించండి అన్నాడు, కనికరించండి అన్నాడు, ఇతరులను ఆదరించమన్నాడు, దేవుడిని ప్రేమించినట్లే పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన వ్యక్తి మరి దేవుడు సువార్త ఒక విధంగా ప్రకటిస్తున్నాడు, పేదలకు సువార్త ప్రకటిస్తున్నాడు. మరి రెండవది, ఆయన చెప్పిన ఈ వాక్యం చదివినప్పుడు నేను ఎందుకోసం వచ్చానని దాంట్లో మిగతా వాళ్ళని ఆదరిస్తున్నాడా లేదా అనేది మనం చూస్తే, యేసు క్రీస్తు సువార్తని ప్రకటించడంతో పాటు ఈ లోకంలో ఈ 4 సువార్తలు చదివితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అంటే దేవుడు కుమారుడుగా నిరూపించుకోవాలంటే స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, సూచిక క్రియలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. స్వస్థతలు చేసినట్లంటే కుష్ఠరోగం వచ్చి, అంటే దీర్ఘకాలిక వ్యాధి కానీ ఏదన్నా లోకంలో మన జీవితంలో మనలో ఉన్న అనారోగ్యాన్ని ఆయన పోగొట్టినట్లుగా 4 సువార్తల్లో నెంబర్ ఆఫ్ వేల కొలది ఉంటాయి. వేల కొలది అంటే కుష్ఠరోగం వస్తాడు, పక్షవాయు కలిగిన వ్యక్తి వేస్తాడు, లేకపోతే పుట్టిన కాడి నుంచి కుంటి వాడు ఉంటే అతన్ని స్వస్థపరిచినట్లుగా ఫస్ట్ స్వస్థతలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి తర్వాత మీరు చదువుకోండి, 9వ వచనం వరకు ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే 38 ఏండ్ల నుంచి ఒక మనిషిని పడిపోయి ఉంటాడు. అతని కాళ్ళు చేతులు కదలవు. అక్కడ ఏంటంటే ఒక మంటపం ఉంటుంది, బెతెస్దా అనే కోనేరు. ఇప్పుడు చాలా మంది చర్చిలకు పేరు బెతెస్దా అనే కోనేరు ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఒక దేవదూత అక్కడికి వచ్చి బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చి నీళ్ళని కదిలిస్తుంది అటు ఇటు. ఆ కదిలిచ్చిన సమయంలో అక్కడ ఉన్న వాళ్ళలో ఏ రోగం ఉన్నా కానీ వాడు దాంట్లో ఎవడైతే పడతాడో ఫస్ట్ పడిన వాడు స్వస్థ చిత్తుడవటం అనేది అక్కడ సాధారణంగా జరిగింది. సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి అక్కడ నీళ్ళని కదిలించినప్పుడు ఎవడైతే రోగగ్రస్తులు ఉంటారో వాళ్ళలో దాంట్లో ఎవడైతే పడతాడో ఆ మొట్టమొదటిగా పడిన వ్యక్తి ఎటువంటి రోగం ఉన్నా శుద్ధుడవుతాడనే ఆచారం జరుగుతున్నప్పుడు ఆ స్థలానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆ స్థలానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు 5వ వచనం చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలంలో ఆ స్థితి పడి ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని వాడు అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతటిలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగువన్నని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచాను. అంటే సంవత్సరానికి వచ్చి ఒక్కసారి దేవదూత కదిలించినప్పుడు వచ్చే స్వస్థత ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ఆ యోదయ అంటే ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోకి వచ్చి దేవుని కుమారుడిని నిరూపించుకోవటానికి నువ్వు లేచి నడువంటే 38 సంవత్సరాల నుంచి ఎటువంటి నిస్సత్వం లేకుండా పడిపోయి ఉన్న వ్యక్తి లేచి నడిచినట్లుగా ఉంది. నువ్వు స్వస్థపడబోతున్నావా అని అడిగితే
అతడిని అలా పడిపోయి ఉన్న ఎటువంటి అంటే జీవితంలో ఎటువంటి సంతోషం లేకుండా ఆ వ్యక్తిని దేవాది దేవుడు లేపి స్వస్థపరిచినట్లుగా ఉంది. అంటే అతని జీవితంలో ఇంకా ఆశ లేదు, నన్ను ఎవడు లేదు. సంవత్సర కాలం అతని పక్కనే ఉండి గబ్బుని ఆ దేవదూత తోసిన ఆ నీళ్లు కదిలించినప్పుడు వెంటనే గబ్బునికి నీళ్లలోకి తోయడానికి ఎవరి సహాయం ఉంటాడు? ఇతడంతటా ఇతడు కదలలేడు. అంటే అతడి జీవితంలో అతడు ఎవరి చేత ఆదరించబడిపోయి నిరాదరణకు గురైపోయి నన్ను ఆదరించేవాడు ఈ ప్రపంచంలో లేడు, నన్ను స్వస్థపరిచేవాడు ఎవడో లేడని నేను వేదముతో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయనే అంతటా ఆయన వచ్చి నువ్వు స్వస్థపడబోచున్నావా అని చెప్పి స్వస్థపరిచినట్లు. ఇలాంటి స్వస్థతలు 4 సువార్తల్లో మీరు చదివితే చాలా ఉంటాయి. ఆయన దగ్గరికి వచ్చి రోగులందరినీ స్వస్థపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. రెండవది సూచిక క్రియలు చేశాడు ఆయన. ఇవేంటంటే అనారోగ్యంలో ఉన్న వాళ్ళని స్వస్థపరిచాడు. ఇంకొకటి సూచిక క్రియలు. సూచిక క్రియలు అంటే జరగదు. ఇప్పుడు కానా పెళ్లి విందులో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం అంటే నీళ్ళు అయిపోయింది. ఒక పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. పెళ్లి విందులో ఆ అయిపోయిన ద్రాక్షారసాన్ని వాళ్ళ అమ్మాయి చెప్పిద్దంటే ద్రాక్షారసం అయిపోయింది, పెళ్లి ఇంకా సగం కూడా అవ్వలేదు, మిగతా వాళ్ళంతా బాధపడతారు, నా కుమారుడా అది కొంచెం నువ్వు చూడండి. ఆమె చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాడు ఒక మాట. ఏమని చెప్తాడంటే ఆ నీళ్ళని ఆ తొట్టెల నిండా నింపమంటాడు. ఆ నీళ్ళని తొట్టెల నిండుగా నింపమంటే నింపిన వాటిని తీసుకొని వెళ్ళిపోమంటే ఆ నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మారిపోతాయి. ఇది సూచిక క్రియ. ఏంటంటే ఒక నీటిని ద్రాక్షారసముగా మార్చటం అంటే మన జీవితంలో నిస్సత్తుగా అంటే రుచి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఎటువంటిది లేదు. లేనప్పుడు అటువంటి నిస్త్రాణమైన ఎటువంటి మారాలంటే మన జీవితంలో దేవాది దేవుడు ఒక మాట నీ జీవితము మధురమైనదిగా నేను మారుస్తున్నానని చెప్పి దేవుడు ఎప్పుడైతే అంటాడో ఆ జీవితము మధురమైనదిగా అంటే నీళ్లు ద్రాక్షారసం తీయనైన ద్రాక్షారసంగా రూపాంతరం చెందినట్లుగా మన జీవితంలో కూడా జీవచల నదులు పారినట్లుగా మనం సంతోషంగా ఉండడానికి సూచిక్రియలు చేశాడు. మరలా యేసుక్రీస్తు ఇంకొక సూచిక్రియ ఏం చేశాడంటే ఒక శతాధిపతి వస్తాడు. అయ్యా నా కుమారుడు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, నువ్వు మాట మాత్రము సెలవివ్వు, ఇక్కడి నుంచి ఆ మాట మాత్రము సెలవిస్తే చాలు అతడు స్వస్థ చిత్తుడవుతాడంటే అతడు విశ్వాసంతో వస్తాడు. ఇంటికి వచ్చి నువ్వు స్వస్థపరచలేదు, ఇంటికి వచ్చి నువ్వు అతను ముట్టి అతను స్వస్థపరచనుకోకుండా నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా కుమారుడు స్వస్థపడతాడని అతని విశ్వాసంతో యేసుక్రీస్తుని అడిగితే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అతడి విశ్వాసం చూసి నీ కుమారుడు స్వస్థపడుతున్నాడు వెళ్ళు అంటే ఇతడు ఏ సెకండ్లో అయితే యేసుక్రీస్తు నీ కుమారుడు స్వస్థపరచబడబోతున్నాడు అని చెప్పాడో అదే సెకండ్లో అక్కడ కుమారుడు ఆ పడిన స్థితి నుంచి లేచి నుంచున్నట్లుగా దాసులు చెప్తారు. అంటే ఇది జరగదనుకుంటాం మనం, అది జరగదన్నప్పుడు దేవాది దేవుడు అది జరిగేటట్లుగా చేసేది, అసాధ్యమైనది సాధ్యంగా చేయడం అనేది సూచన. నేను ద్రాక్షారసంగా మనం మార్చలేము, కానీ నీ నోటి మాటతో ఒక వ్యక్తిని నువ్వు స్వస్థ చిత్తుడిని కానీ ఆరోగ్యవంతుడిగా చేయలేవు. కానీ అలాంటి సూచిక క్రియలు ఎన్నో చేశాడు. ఈ బైబిల్ గ్రంథం ఈ 4 సువార్తలు రిపీటెడ్గా చదివితే తెలిసింది. మరలా అద్భుతాలు చేశాడు. అద్భుతం అంటే వండర్స్, అది మానవ మాత్రులకు అసాధ్యమైనది దేవుడు మాత్రమే చేయగలదన్నప్పుడు ఆయన బైబిల్ గ్రంథంలో చూస్తే చనిపోయిన వ్యక్తుల్ని 3 బ్రతికించినట్లుగా ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తులను బ్రతికించినట్లుగా మరి ప్రపంచంలో ఏ వ్యక్తి బ్రతికించినట్లుగా ఉండదు. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా యేసుక్రీస్తు 3 బ్రతికించినట్లుగా ఉంటుంది. ఇదోసారి క్లుప్తంగా చూసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాము. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. ఏం చెప్పాడు? ఆయన వచ్చి ఒక అధికారి వచ్చామన్నాడు, ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు బ్రతికిద్దంటే యేసుక్రీస్తు అదే 24వ వచనంలో
23 నుంచి చదువుతాను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోగులు వాయించు వారిని ఒళ్ళు చేయుచుండు వారిని జనసమూహంను చూసి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే చిన్నది లేచెను. ఆ సమాచారం ఆ దేశమంతటను వినపడింది. యేసుక్రీస్తు స్వస్థపరిచాడు, సూచక్రియలు చేశాడు. ఇక్కడ అద్భుతం. చనిపోయిన వ్యక్తిని ప్రపంచంలో ఎవరు బ్రతికించలేనప్పుడు ఈయన లోకాన్ని నలిగి విరిగిన హృదయం గల వారిని బలపరచడానికి వచ్చినప్పుడు ఆ అధికారి వచ్చి ఏడుస్తూ, చచ్చిపోయింది నా కుమార్తె, అయినా కానీ నువ్వు బ్రతికించగలవని నాకు బలమైన నమ్మకం ఉందని ఆ కుమార్తెని అక్కడే వదిలిపెట్టేసేసి వచ్చి ఈయన మోకాళ్ళ మీద పడి మ్రొక్కి ఏడుస్తూ, నా కుమార్తె చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది, నన్ను బ్రతికించవాలని ఏడుకుంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వెంటనే బ్రతికించినట్లున్నది. అంటే ఇక్కడ అది అద్భుతం. దేవుడు అంటే అలాంటివి అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన దేవుడుగా యేసుక్రీస్తు ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. రెండోది చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉంటుంది. ఇక్కడ ఒక విధవరాలి కుమారుడు చచ్చిపోతాడు. విధవరాలి కుమారుడు చచ్చిపోతే ఆ విధవరాలి కుమారుడిని తీసుకొని పాడి మీద ఎక్కించుకొని బరియలు చేయడానికి వెళుతున్నాడు. వెళుతున్న సమయంలో దేవుడు అటేపు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల వరకు నేను కొంచెం చదువుతాను. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఊరు గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకుని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా నుండి ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడి ముట్టగా మోయిచున్నవారు వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడ సాగెను. ఆయన తల్లికి అతన్ని అప్పగించను. అందరూ భయభ్రాంతులై మనలో ఒక గొప్ప ప్రవక్త లేచి ఉన్నాడని చెప్తాడు. మరి యేసుక్రీస్తులో ఉన్న దేవుడి కుమారుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో తను ప్రచురించిన తన దేవుడి కుమారుడిని నిరూపించుకోవడానికి చేసిన గొప్ప అద్భుతాల్లో ఇదొకటి. ఇందాక వెంటనే చనిపోయింది, వెంటనే వచ్చాడు. ఇతడు ఒక దినమై ఉండదు, చనిపోయాక తన బరియలకు తీసుకెళ్ళి పాడితో సమాధికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు దేవాది దేవుడు ఆమె మీద కనికరపడ్డాడు. మేము అడగలేదు. ఇందాక అక్కడ యాజకుడు ఆయన వచ్చి అడిగాడు, నా కుమార్తె చచ్చిపోయిందని నన్ను బ్రతికించమని మ్రొక్కి అడిగాడు. కానీ ఇక్కడ ఆమె మీద కనికరపడి ఆమెను ఏడవద్దని చెప్పి, అంటే ఎలాంటి హృదయంతో ఉంటుంది. విధవరాలికి ఒకే ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు ఆదరించే కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎలా ఏడుస్తూ ఉంటుంది. ఆమె రోదన కానీ, ఆమె వేదన కానీ, ఆమె బాధ కానీ ప్రపంచంలో ఏ శక్తి అర్థం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ కుమారుడు కూడా అదే రోడ్డు వెంట నడుస్తూ 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 వెళ్ళి అదే సమయానికి ఆ తల్లి మనసులో ఉన్న వేదనని తీసివేసి ఆమె జీవితంలో సంతోషాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇదొక అద్భుతం. ఇలాంటి గొప్ప అద్భుతాన్ని దేవాది దేవుడు చేసినట్లుగా ఉంటుంది. మూడో అద్భుతం ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనే వ్యక్తి చనిపోతాడు. లాజరు దేవుడికి ప్రియమైన శిష్యుడే, ప్రియమైన ఒక సహోదరుడు లాగా ఉంటాడు. చనిపోయిన తర్వాత 4వ దినం నాడు అతన్ని పాతి పెట్టేసేస్తారు, సమాధిలో ఉంటాడు. అయితే యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు తన యొక్క సహోదరులు మరియ కానీ మార్త కానీ ఏడుస్తూ కనపడతారు. అయ్యో నా సహోదరుడు చనిపోయాడు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఇలాంటి జరగదంటే 4వ దినం నాడు దేవుడు అతన్ని బ్రతికించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు ఉంటుంది. మనం ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో 38వ వచనంలో 38వ వచనం చదువుకున్నాం. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి ఎద్దుకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వారిని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టుచున్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుడి మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. ఆ రాయి తీసివేశారు. యేసులు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును కానీ
నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై మాట చెప్పిదమని ఆయన ఇలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడవై వెలుపులోకి వచ్చిన అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండను. అతని యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని అతనితో చెప్పాను. ఇది అద్భుతం. చనిపోయాడు, సమాధిలో పెట్టాడు, 4 దినాలు అయిపోయింది, కళ్ళు వాసన పడుతుంది, ఎవరు అతను బతికించలేడని అనుకున్నప్పుడు నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తావని ఒక బలమైన నిరీక్షణ వాళ్ళ యొక్క జీవితాలు, అంటే మరియమ్మ మార్త దేవుడికి ప్రియమైన వాళ్ళే, కానీ వాళ్ళ జీవితం నిరీక్షణ లేనప్పుడు వాళ్ళకు కూడా ఒక బలమైన నిరీక్షణ కోసము నమ్మితే దేవుడి మహిమ చూస్తామని లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. ఎంత అద్భుతం అంటే స్వస్థతలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. అంటే చనిపోయిన వ్యక్తిని, అప్పుడే చనిపోయిన ఒక చిన్నదాన్ని బ్రతికిచ్చాడు. చనిపోయాక 1 రోజు 2 రోజులు అయ్యాక పాడి మీద తీసుకెళ్ళి సమాధి చేస్తున్నప్పుడు ఆ విధవరాల కుమారుని బ్రతికిచ్చాడు. ఇక్కడ చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరుని బ్రతికించాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుడి యొక్క గొప్ప సర్వశక్తిమంతుడైన ఆ దేవుడి యొక్క మహిమని, శక్తిని, బలాన్ని, శౌర్యాన్ని ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి యెరూషలేము దేశంలో స్పష్టంగా చూపించాడు. మరి ఇది మీకు తెలుసా? మీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మాట మాత్రము నువ్వు అడిగినా చేస్తాడు, నువ్వు అడగకపోయినా నీ మనసు అంతరంగంలో వేదన ఉన్నా చేస్తాడు. ఇది జరగదు దేవా, నేను ఊహించలేను, నువ్వు చేస్తావని కూడా 4 రోజులు అయిపోయింది కదా, నా జీవితంలో ఇంకా నిస్తేజం అయిపోయింది అనుకుని మనం అనుకున్నా కానీ దేవుడు నీ పట్ల కనికరం కలిగి ఉంటే, నీ పట్ల దయ ఉంటే, నీ పట్ల జాలి ఉంటే, ఆయన దయకి నువ్వు ప్రాప్తురాలవైతే నీ జీవితంలో ఆయన అద్భుతముగా మార్చి నిన్ను సంతోషంగా ఉంచగలడని భూమి మీద ప్రతి వ్యక్తికి తెలియజేయడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి జీవితాన్ని 3.5 సంవత్సరాలు, 30 సంవత్సరాల దగ్గర నుంచి 33.5 సంవత్సరాల దాకా 3.5 సంవత్సరాలు స్వార్థ సేవ చేస్తూ దేవుడికి నచ్చినట్లుగా జీవించండి, ప్రేమించండి, ఎవరిని మీరు ద్వేషించొద్దు, ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు, దేవుడు చెప్పినట్లుగా యథార్థంగా జీవించండి, సత్యంతో ఆత్మతో దేవుడిని ఆరాధించండి అని ఒక పక్కన స్వార్థని దేవుడి యొక్క వాక్యాన్ని చెప్తూనే రెండో పక్కన మనుషుల్లో ఎవరైతే నలిగి విరిగిన హృదయంతో ఉన్నారో వాళ్ళ హృదయాన్ని ఆదరిస్తూ దెయ్యాలు పట్టి వాళ్ళ జీవితాల్లో సంతోషం లేకోకుండా ఏడుస్తూ వాడి కుటుంబాలంతా చిందర వందర అయిపోయి ఏడుస్తున్నప్పుడు వాళ్ళని కూడా దెయ్యాలని వదిలించి వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషాన్ని ఇస్తాడు. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ఈ 4 సువార్తలను మీరు చదివితే ఎన్నో అత్యద్భుతమైన ఆశ్చర్యగా మనుషులకి అసాధ్యమైనవి దేవాది దేవుడు చేశాడు. కాబట్టి ఆయన దేవుడు అన్నాడు, అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన వాడే దేవుడు. మనుషులకి అవి అసాధ్యముడు, కానీ దేవుడికి సాధ్యమని దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి నిరూపించాడనేది బైబిల్ గ్రంథంలో ప్రతిదీ స్పష్టంగా ప్రతిదీ రాసింది. ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో ఉన్నాడు, ఎలా ఉంది, ప్రతి దినమా, 1 దినమా, 2 దినాలా, 4 దినాలా, ఏ ఊరు, ఏ గ్రామము, ఎవరున్నారు, ఏమేం చేస్తుంది, అతనేం చేస్తాడు అని స్పష్టంగా మనుషుల్లో ఎటువంటి అపోహలు లేకుండా ఎవడ విమర్శించేవాడైనా, క్రిటిసైజ్ చేసే వాళ్ళకైనా కానీ విమర్శకుల నోళ్లు మోయించేటట్లుగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు తన వాక్యాన్ని ఉన్నట్లుగా రాసి విశ్వాసుల యొక్క జీవితాల్లో ఎంతో ధైర్యాన్ని నింపడానికి దేవాది దేవుడు నిశ్చయించుకొని ఈ లోకానికి వచ్చిన, అందుకే నేను వచ్చానని చెప్తున్నాడు. అంటే కళ్ళు మూసుకుని పోయి ఉంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకుండా అంధత్వంలో నా దేవుడు ఏం చేయగలంటే అని చెప్పి దేవుడి యొక్క గొప్ప దైవత్వాన్ని కూడా మనము గ్రహించలేకోకుండా, దేవుడు వాక్యం తెలుసు, దేవుడు ప్రేమ తెలుసు, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు, ప్రపంచంలో ఆయన చేసిన ప్రతిదీ, మన జీవితంలో చేసిన మన కార్యాలను కూడా మనం చూసి కూడా దేవుడిని విశ్వసించలేకోకుండా, నిరీక్షణ లేకోకుండా జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఆదరించడానికి దేవాది దేవుడి వాక్యం బైబిల్ గ్రంథంలో తను చేసిన ప్రతిదీ గ్రంథస్థం చేసి ప్రపంచంలో ప్రతి వ్యక్తి చేత ప్రతి దినము బోధిస్తూ ప్రతి వ్యక్తి జీవితాల్లో ఆదరించడానికి దేవాది దేవుడు నిశ్చయించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని మన వరకు ప్రేమలేఖరాగా రాశాడు. దేవుడు పుట్టుక పవిత్రమైనది, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. తన తల్లిదండ్రులను అపరిమితంగా ప్రేమించి 30 సంవత్సరాలు వాళ్ళ దగ్గర విధేయతగా ఉండి వాళ్ళతో పాటు ఉన్నాడు. ఈ లౌకికమైన జీవితంలో ఆయన ఎంతో చక్కగా తల్లిదండ్రులను ప్రేమించినట్లుగా ఉన్నది. రెండోది వచ్చేటప్పటికల్లా
తను బాప్తిస్మం తీసుకున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తున్నట్టు 30 సంవత్సరాల లోపు కనపడదు. కానీ 12 సంవత్సరాలప్పుడు ఒకసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు వాక్యం గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రేమని వెదజల్లటం, దేవుడు సువార్త ప్రకటించడం, దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించడం, దేవుడి గురించిన జీవితాన్ని ప్రారంభించాడు, బాప్తిసం తీసుకున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అనేది ఆ మూడింటితో తన జీవితాన్ని ప్రారంభించినట్టుగా రెండోదిగా ఉన్నది. మూడోదిగా మరి దేవుడి కుమారుడు నిరూపించుకోవడానికి లోకం మొత్తం సువార్త ప్రకటించాడు, స్వస్థతలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేసి దేవుడి కుమారుడు నేనే, అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యం యెషయా గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆయన అభిషేకించి నన్ను పంపించాడు, తన పరిశుద్ధాత్మ శక్తితో పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో దేవుడి కుమారుడుగా నేను ఈ లోకంలో దేవుడి సువార్త ప్రకటిస్తూ అందరి కళ్ళకి ఉన్న బంధకాలని, చీకట్లను తీసివేసి దేవుడి మార్గంలోకి వెలుగులాగా ఉండి వెలుగులోకి నడిపిస్తానని దేవాది దేవుడి లోకంలో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ దేవుడిలో నువ్వు నమ్ముకున్న దేవుడిలో ఉన్న మహోన్నతమైన 3వ లక్షణం ఇది. గొప్ప శక్తి సంపన్నుడు. ఆయన జన్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన బాప్తిసం తీసుకుని ఆయన దేవుడితో అంటే క్రైస్తవుడిగా కాదు, దేవుడి యొక్క కుమారుడిగా సేవ ప్రారంభించినప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు అనేది రెండోది. తన యొక్క తల్లిదండ్రులను ప్రేమించినట్లుగా ఇలాంటి రెండో దాన్ని దాటి మూడో దాంట్లో తన యొక్క దేవుడి యొక్క శక్తిని, దేవుడి కుమారుడును నిరూపించుకోవడానికి ఈ లోకంలో స్వార్థని ప్రకటించి సత్యమైన మార్గాన్ని బోధించాడు. కానీ దేవుడికి వ్యతిరేకమైనది ఏది బోధించలేదు. వాళ్ళు నేను రాజుని చేస్తామంటే వాళ్ళ రాజుకి ఒప్పుకోలేదు. ధర్మశాస్త్రోపదేశకులు కానీ, సన్హెడ్రిడ్ సభ కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ ఏ ఒక్కడు కూడా ఆయన ముందు నిలబడటానికి కూడా సాహసించకోకుండా పారిపోయేవాళ్ళు. ఇల్లు తప్పులు పట్టుకుందామని చూసేవాళ్ళు. కానీ ఏమీ కాకుండా ఆయన పేదలకి స్వార్థ ప్రకటించాడు. బయట అనగాలిన జనాభాకి ఎవరైతే దేవుడి యొక్క ప్రేమకి నోచుకోలేదో, పొరుగువాడి ప్రేమకి నోచుకోలేదో, లోకంలో ఆదరించే వాళ్ళు లేకోకుండా వీరికి నలిగిన హృదయంతో బాధాతప్తులై ఉన్నారో వాళ్ళ జీవితాల్లో స్వస్థతలను ఇచ్చాడు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు అది ఒక సూచిక్రియ. దేవుడు ప్రార్థించగానే 5 రొట్టెలు 2 చేపలల్లా 5,000కి ఆహారమైంది. ఇందాక నీళ్ళని ద్రాక్షారసమైన అంటే నీ జీవితం నిస్సారమైపోయి ఎటువంటి మాధుర్యం లేకుండా ఉండే అద్భుతమైన మధురమైన జీవితంలాగా మార్చిన దేవుడు నీ జీవితంలో ఆహారం లేదని నువ్వు బాధపడుతూ ఉంటావేమో, అలాంటి సమృద్ధిలో కూడా నడిపించగలిగిన దేవుడుగా బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి నేను చదువుతాను. యేసు జనులను కూర్చుని పెట్టమని చెప్పిన ఆ చోట చాలా పచ్చిగా ఉండని కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఈలాగు చేపలు కూడా వారికి ఇష్టమైనంత వట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత అదే 9వ వచనంలో ఇక్కడ ఉన్న ఒక వారి వద్ద 5 అవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ 5,000 మంది ఉన్నారు. యేసు ఒక చాటుకు వచ్చిన వాక్యం చెప్తుంటే 3 రోజుల నుంచి ఆ ప్రజలంతా తిండి కూడా తింటామనేసి తాను తెచ్చుకున్న ప్రతి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ అయిపోయినా కానీ ఆయన వాక్యమై వింటూ కూర్చున్నప్పుడు దేవుడు వాళ్ళని చూసి చెలించిపోయి కనికరపడి నా వాక్యం వింటున్నారు కదా, వీళ్ళని నేనే పోషించాలి కదా, నన్ను నమ్ముకున్నారు కదా అని వాళ్ళకి పెట్టాల్సింది ఏమన్నా ఉందంటే ఎవరి దగ్గర ఏమీ లేకపోయేటప్పటికి ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అంటే దేవుడు వాటిని విరిచి ప్రార్థన చేస్తే దేవుడికి 5,000 మంది పురుషులు మాత్రమే, మిగతా పిల్లలు స్త్రీలు కలిపి ఎంతమంది ఉన్నారు అనేది బైబిల్ గ్రంథంలో వివరించలేదు. అంతటి గొప్ప శక్తి, అద్భుతాలు, సూచక్రియలు చేయగలిగిన శక్తి దేవుని దగ్గర ఉన్నది. నీ జీవితాన్ని మధురముగా మార్చగలిగి ఎలాంటి స్థితిలో ఉన్నా అత్యద్భుతంగా మార్చగలిగిన దేవుడిగా ఈ 4 సువార్తల్లో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారంటే ఆయన దైవత్వాన్ని చూడాలి. దేవుడిలో ఉన్న గొప్ప లక్షణాలను నీ హృదయ అంతరంగం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఇది నా జీవితంతో పోల్చుకుంటూ నా జీవితంలో కూడా ఇలాంటి దేవుడు చేస్తాడు కదా అని ఒక బలమైన నిరీక్షణతో మీరు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటారో ఆ దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపిస్తూ పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన చర్మల యొద్ద నేను నడిపిస్తాడని చెప్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన చర్మల యొద్ద
నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరుచుతున్నాడని బైబిల్ గ్రంథం. శత్రువులు ఎదుట, నీ శత్రువులు ఉంటారు, నీకు అక్కడ ఆహారం దొరుకుతుందని, అలాంటి చోట కూడా నీకు భోజనాన్ని వాళ్ళ చేతే సిద్ధపరిచి అంత ప్రేమించేటట్లుగా దేవుని నమ్ముకుంటే నిన్ను మర్చిపోయాడు. గాఢాంధకరపు స్థలములో సంచరించినను ఏ అపాయం నాకు నేను భయపడను, నీ దుడ్డు కరయో నీ దండమును నాకు తోడుండమని వాదిస్తాడు. అంటే గాఢాంధకారం, అంధకారాన్ని మించింది. గాఢాంధకారం అంటే కను చూపు మేళ్ళ నీ కళ్ళు కాదు, నువ్వే గుడ్డోడిలాగా తిరిగే పరిస్థితుల్లో నిన్ను ఆదరించే వాళ్ళు లేనప్పుడు కూడా గాఢాంధకారపు లోయలో పడిపోయావు. అంధకారం, గాఢాంధకారం, నీకేమి కనపడలేదు, కానీ అలాంటి లోయల్లో సంచరించినను ఏ అపాయము నాకు ఏమీ చేయదు, నీ దుడ్డు కరయో నీ దండము నాకు. అంటే అలాంటి దేవుడు, నీ దేవుడు నేను ఎటువంటి పరిస్థితుల్లో అయినా సముద్ర అగాధ జలములో నేను కప్పివేసిన, ఎక్కడ ఉన్నా కానీ నిన్ను కాపాడగలిగిన దేవుడిగా ప్రపంచానికి ప్రకటించాడు దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తెలుసా? దేవుడి యొక్క గొప్ప దైవత్వం గురించి తెలియజేస్తూ ఆ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూపిస్తూ అలాంటి దేవుడిని మీరు నమ్ముకోండి అని హెచ్చరించడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి వచ్చాడు. అంటే మూడవదిగా ఆయన సర్వశక్తిమంతుడు అనేది ఈ లోకంలో నిరూపించాడు. నాలుగవది వచ్చేటప్పటికల్లా ఆయన జీవించిన జీవిత కాలం అంతా ఇంత పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అసలు ఎవరు వేలు పెట్టి చూపించడానికి కూడా ఆయనలో ఎటువంటి మచ్చ లేకోకుండా జీవించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 45, 46, 47 వచనాలు చదువుకున్నాము. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించినో నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు? దేవుడు సత్య సంబంధి అయిన వాడు, దేవుడి మాటలు వినను, మీరు దేవుడి సంబంధులు కాదు కనుకనే మీరు వినరని చెప్తున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసుక్రీస్తు ప్రతి వ్యక్తిని అడిగాడు. చూపించండి, నాలో పాపం ఉంటే, నాలో తప్పు ఉంటే, నాలో దేవుడికి విరోధమైన నా జీవితం ఏదైనా మీకుంటే చూపించండి అని అడిగినా కానీ ఏ వ్యక్తి చూపించలేకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా మరలా ఆయన గురించి ఆయన చెప్పుకోవడం కాదు, కానీ సిలువ వేయటానికి విమర్శించే సమయంలో పిలాతు కూడా చెప్తాడు, ఈయన విమర్శించాను, మీరు ఎన్నో తప్పులు మోపారు, కానీ ఇతని మీద ఎటువంటిదినే కనబడలేదు. నాకంటే ముందు హేరోదు కూడా వెతికాడు, హేరోదు దగ్గర కూడా ఎటువంటి తప్పు కనపడలేదని యేసుక్రీస్తుని సిలువకు అప్పగించే ముందు కూడా, ఆయన అన్యాయంగా సిలువ వేస్తే చంపేసేటప్పుడు కూడా మనుషులందరూ సంతోషం కోసం, మనుషులందరినీ ఆనందం కలగజేయడానికి, వాళ్ళ జీవితంలో సంతోషాన్ని కలగజేయడానికి ఒక బంతిపోటు దొంగను వదిలిపెట్టి ఎటువంటి తప్పు లేని యేసుక్రీస్తుని సిలువ వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూస్తున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయం 13, 14. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిచి, ప్రధాన యాజకులను పిలిచాడు, అధికారులను పిలిచాడు, ప్రజలను పిలిచి ఏం చెప్తున్నాడంటే, ప్రజలు తిరుగుబడినట్టు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యుద్ధకు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతను విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదు నాకు కూడా కనపడలేదు, హేరోదు అతను మా యుద్ధకు తిరిగి పంపాను కదా అని అన్నాడు. అంటే వీళ్ళంతా మళ్ళీ 21వ వచనంలో వారు వీళ్ళని సిలువ వేయము కేకలు వేసి 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినో ఇతడు ఎందు మరణం నాకు తగిన నేరమేమియో నాకు అగ్గుపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతున్నానుగా వాళ్ళు యొక్క పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ చేయమని అడుగుగా వారి కేకలే గెలిచను కాగా వారు అడిగినట్లే జరుగుతుందని తిరాకు కీర్తినిచ్చి అల్ల నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వారిని విడిచిపెట్టిన. అంటే ఒక దోషం తీసుకొచ్చారు, ఎటువంటి నిర్దోషం తీసుకొచ్చి అతడు తప్పు చేశాడు, అతను చంపేయమన్నప్పుడు ఒక రాజు, ఒక న్యాయాధిపతి విచారించాడు, అతనికేం కనపడలేదు. అతనికంటే ఇంకా పెద్ద న్యాయాధిపతి దగ్గరికి, హేరోదు దగ్గరికి పంపించాడు, అతనికి కూడా కనపడలేదు. అందరిని పిలిచి నేను విచారించాను, ఇతనిలో తప్పు కనపడలేదు, పాపం కనపడలేదు, ఇతను పవిత్రంగా ఉన్నాడు, మీరు చెప్పిన ఏ తప్పు ఒక్కటి కూడా అతనిలో నిరూపించబడలేదని అడిగితే అయినా కానీ అతన్ని సిలువ వేయాల్సిందే అంటున్నారు.
సిలువ వేయాలి, పాపం చేయలేదు కదా, తప్పు చేయలేదు కదా, ఇతన్ని ఎలా చంపేస్తానంటే సిలువ వేయాల్సిందని యెరూషలేము ప్రజలు మొత్తం చేసిన గోలే గెలిచి అలా కేకలే గెలిచి చివరికి వాళ్ళు సంతృప్తి పరచడానికి నిర్దోషి అయిన యేసుక్రీస్తుని సిలువ వేసినట్లుగా ఉంది. అంటే యేసుక్రీస్తు 4వ పవిత్రంగా జీవించాడు. చివరికి ఆయన ఫస్ట్ నుంచి చెప్తూ కన్యక అయిన మరియకి పుట్టిన కానించి పరిశుద్ధాత్మతో పవిత్రంగా జీవించిన పవిత్రమైన జీవితం సిలువలో చనిపోయేదాకా అదే పవిత్రతని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించిన వ్యక్తిగా నీ దేవుడు కనపడుతున్నాడు. 5వది, తను నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు. ఏ పాపం ఎరుగని వ్యక్తి మనందరి జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి, మనందరి పాప ప్రక్షాళన కోసం విమోచన క్రయధనముగా నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఏ వ్యక్తి చనిపోవడం, ఏ వ్యక్తి మన కోసం ఏ త్యాగమో చేయడు. కానీ ఈ లోకంలో ఒక్క వ్యక్తి కూడా చేయడు. మీరు చూసుకోండి, ప్రపంచంలో ఏ వ్యక్తి ఎవరి కోసం ఏమీ చేయడు. అంతా నటన, ఈ లోకమే ఒక నటన. అటువంటి దశలో ఆ దేవాది దేవుడు ఇలాంతా ప్రేమలంతా వికటించి ఇదంతా అపహాస్యం చేస్తూ ప్రేమ అనేది లేనప్పుడు అని ప్రపంచమంతా ఈ కేకలు గెలిచినయే కానీ నీతి నిర్దోషికి కాపాడలేకపోయినాయి. కేకలు గెలిచి ఒక బరబ్బాని, ఒక బంతిపోడు దొంగ నరహంతకుడిని విడిపించుకొని వెళ్ళిపోయారు. కానీ నీతివంతుడైన వ్యక్తిని సిలువ వేసి ఈ ప్రపంచంలో ప్రేమకు నోచుకొని వ్యక్తుల కోసము ఇలా నేనే దేవుడి కుమారుడు ఈ లోకానికి వస్తే అతడికే న్యాయం లేదు. ఈ ప్రపంచంలో సామాన్య వ్యక్తులకు ఎలాంటి న్యాయం ఉండదని దేవుడే మనందరి పాప పరిహారార్థం అందరినీ రక్షించాలని, ప్రపంచ మానవాళిని రక్షించాలని, అంటే మనం చేసిన ప్రతి పాపం కోసం, ప్రతి దానికోసం ఆయన సిలువలో మనందరి కోసం ప్రాయశ్చిత్తంగా చనిపోయాడు. అంటే నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి, పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడానికి అదొక్కటే మార్గం. కాబట్టి నీ కొరకు సిలువలో రక్తం కాచి చనిపోయాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు తన యొక్క ఆకాశం నుంచి దిగి వచ్చి ఈ లోకంలో మానవుడిగా జీవించి తాను తగ్గించుకొని రిక్తుడిగా అందచేత అవమానాలు పొంది ఉమ్మి వేయబడి కోడాలతో కొట్టించుకొని హేళన చేయబడి అపహసించబడి నీ కొరకు సిలువలో నరక యాతన పడి చనిపోయాడు. అతడు చిందించిన రక్తము ద్వారా మనకి పాపాలకి విమోచన కలుగుతుంది. అతడు సిలువలో పొందిన దెబ్బలు నీ వ్యాధిని, నీ రోగాల్ని, నీలో ఉన్న అస్వస్థతని తొలగించేసేసి నీకు స్వస్థతనిస్తాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకని తన సిలువలో కోడా దెబ్బలు కాదు, నరక వేదన పొందాడు. అతడు సిలువలో పొందిన దెబ్బలు నీ శరీరానికి స్వస్థతని, ఆరోగ్యాన్ని ఇస్తే, అతడు సిలువలో చిందించిన రక్తము నీ మనస్సు కానీ, ఆలోచనలు కానీ, నీ చేతులతో కానీ, నీ ఆలోచన కళ్ళతో కానీ, ప్రపంచంలో నువ్వు చేసిన ప్రతి పాపము, మానసికమైన ప్రతి పాపాన్ని నుంచి ఆయన చిందించిన రక్తము నిన్ను పాప విమోచించి నిన్ను పవిత్రుడుగా చేస్తుందన్న సత్యాన్ని సిలువలో ఆయన చనిపోయి చేశాడు. అంత త్యాగమూర్తిగా, ప్రేమమూర్తిగా సిలువలో దేవాది దేవుడు కనపడుతున్నాడు. ఇది 5వదిగా మనం చూసినట్లయితే. 6వదిగా చూసినట్లయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి తనంతట తను తిరిగి లేలేదు. సిలువలో నిన్ను ప్రేమించి చనిపోయిన వ్యక్తి శారీరకంగా మరణించాడే కానీ ఆత్మని పరిశుద్ధాత్మతో జీవిస్తూ మరణాన్ని కూడా జయించి 3వ రోజు నాడు నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. నన్ను చంపేస్తానని చెప్పాడు, నేను తిరిగి లేస్తానని చెప్పినట్టుగా తన మాట ప్రకారం 3వ రోజు నాడు తిరిగి మృత్యుంజయుడిగా లేచి ప్రపంచ మానవాడికి మరణం మీద ఒక విధమైన భయంతో చచ్చిపోతున్నాడు. అలాంటి మరణ భయం లేకుండా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు, బలమైన సందేశం. నేను నా దేవుడికి నచ్చినట్లుగా జీవించాను, చనిపోయినా కానీ తిరిగి మృత్యుంజయుడు లేచాను మహిమ శరీరంతో. అలాగే నన్ను నమ్ముకుని నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి చనిపోయినా కానీ తిరిగి లేస్తాడు మహిమ శరీరంతో అని బలమైన నిరీక్షణతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు. మరలా ఆరోహణుడై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే మనుషులందరూ చూస్తూ ఉండగా చనిపోయిన తర్వాత 40 దినాలు మనుషులందరికీ కనబడి, అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం ఉన్నది, మనుషులందరికీ కనబడి 40 దినాలు అన్ని స్పష్టంగా చెప్పినాడు. 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం ఉంది. 3వ వచనం చదువుతాము. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి అగుపడుచు దేవుడి రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూచి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 19వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు ఆయన చూచుచుండగా
ఆయన ఆరోహణుడైన ఆయన వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళుచుండగా వాళ్ళు ఆకాశం వైపు తేలి చూచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారికి కనబడి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడం మీరు చూచుతుడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిన. అంటే చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మన పరలోక రాజ్యానికి వెళ్తాడని మన నిరీక్షణ ఎలాగో 40 దినాలు అందరికీ కనబడ్డాడు. తిరిగి లేచిన వ్యక్తిగా మహిమ శరీరంతో కనబడుతూ అందరికీ అన్ని చెప్పి మళ్ళా అన్ని బోధిస్తూ 40 దినాలు స్పష్టంగా అందరికి గలిలయ మనుషులందరూ కనపడి అందరూ చూస్తుండగా ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆ పరలోక రాజ్యం నుంచి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ఆదరించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి, మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి చెప్పిన ప్రతి పనిని చేసి చివరికి ఆత్మస్వరూపిగా ఆరోహణుడై ఆకాశానికి వెళ్ళాడు. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్ప ప్రత్యేకత. యేసుక్రీస్తులో ఉన్న గొప్ప దైవత్వం ఏంటంటే, తను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆకాశం నుంచి నీకోసమే దిగి వచ్చాడు, నీకోసమే ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో చెప్పాడు, నీకోసమే నా దగ్గర ఇంత శక్తి ఉందని చెప్పాడు, నీకోసమే పవిత్రంగా జీవించి నిన్ను జీవించమని చెప్పాడు, నీకోసమే ఇతరులకు తను చనిపోయి నువ్వు ఇతరుల కోసం జీవించాలి, ఇతరుల సంతోషం కోసం నువ్వు జీవించాలని చెప్పి చనిపోయిన తర్వాత మరణం మీద ఉన్నతమైన అధికారాన్ని ఆయన పొంది, అలాంటి అధికారాన్ని నీకు నాకు సర్వ మానవాడికి ఎవరైతే ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ మరణం మీద అధికారాన్ని ఇచ్చి, తన అధికారాన్ని ఆయన ప్రియ శిష్యులమైన మనకు కూడా ఇచ్చి, ఆ అధికారంతో మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్తానికి బాటలు వేసి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని జీవింప చేస్తూ మనల్ని ఈ లోకంలో జీవించే వ్యక్తిలాగా ఉండి, సత్య మార్గంలో నడిచే వ్యక్తిలాగా మనల్ని మార్చుతూ, ఆయనే మార్గమై ఉండి ఆకాశానికి వెళ్ళి మనల్ని కూడా అదే మార్గంలో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఈ లోకానికి వచ్చి బోధించాడు. అది క్రైస్తవుడిగా మనం నేర్చుకునే దేవుడిలో ఉన్న గొప్ప ప్రత్యేకత. మనం ఏదో సరదాగా దేవుడిని నమ్ముకుంటున్నాం, ఈ దేవుడిలో ఉన్న గొప్ప దైవత్వం నీకు తెలుసా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకంలో ఏం చేశాడో తెలుసా? ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాల్లో మనం ఏం చూసి ఆయన నమ్ముకొని ఆయన ఎదురుగా సాగిలపడి నీ నోటితో ఆయన మాట్లాడుతున్న పేరెత్తడానికి కూడా అర్హత లేదు మనకి. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అలా ఉచ్చరించేవాడిని నేను నిర్దోషిగా ఎంచనంటాడు. అంటే దేవుడి నామానికి ఎంచడానికి కూడా, నోటితో పలకటానికి కూడా అర్హత లేని మనకి ఈ లోకానికి వచ్చి యేసు అని ఎవరైతే పిలుస్తారో, ఏం కావాలి బిడ్డ అని చెప్పి ఆయన ప్రసన్నుడై నిన్ను ఆదరించడానికి మార్గాన్ని సుగమం చేశాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాం. నీ దేవుళ్ళలో ఉన్న గొప్పతనాన్ని, దైవత్వాన్ని తెలుసుకో. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి తెలుసుకో. 4 సువార్తలు చదువు 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 రిపీటెడ్గా చదివి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని, ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని, ఆయన పట్ల ఉన్న కన్సర్న్, ఎంత కనికరం కలిగిన దేవుడో, ఎంత కృప కలిగిన దేవుడో తెలుసుకున్న దినాన నిజంగా ఆయన నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన్ని అంగీకరించినట్లయితే, ఆయన స్తుతించినట్లయితే, ఆయన కోసం జీవించినట్లయితే, అది ఎంతో జీవము కలిగి నిన్ను జీవింపచేస్తూ ఇతరులు కూడా జీవింపచేస్తూ దేవుడి యొక్క సన్నిధానం సంతోషకరంగా నీ హృదయ అంతరంగంలో గంతులు వేస్తూ ఉంటావు, ఆనందిస్తూ ఉంటావు, పరవశిస్తూ ఉంటావు. దేవుడి యొక్క హితవత్సరాన్ని ప్రకటించడానికి, ఆయన మహోన్నతమైన లక్షణాన్ని ప్రకటించడానికి దేవాది దేవుడు వచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన జన్మ పవిత్రము. ఆయన దేవుడు దగ్గర నుంచి వచ్చిన తర్వాత దేవుడు నియమాన్ని బాప్తిసం తీసుకొని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ జీవించాడు. ఈ లోకంలో ఆయన అద్భుతమైన శక్తి సంపన్నుడని స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, సూచక్రియలు చేసి నిరూపించుకున్నాడు. 4వ వచ్చాడు, పవిత్రమైన జీవితాన్ని ఎవరు అతని యొక్క జీవితంలో వేలు పెట్టి చూపించడానికి ప్రయత్నించిన పాపం లేని వ్యక్తిలాగా జీవించాడు. నీ కొరకు, నా కొరకు మనల్ని ప్రేమించి సిలువలో చనిపోవడానికి వచ్చాడు. చనిపోయాడు, తర్వాత మృత్యుంజయుడే తిరిగి లేచాడు. లేచాక ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మనమంతా మరణ భయం చేత ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆదరించేవాడు లేనప్పుడు ఆదరించడానికి వచ్చాడు. మరణించిన వ్యక్తిని కూడా నిరీక్షణ కలిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయని చెప్పి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి వ్యక్తికి చెప్పడానికి వచ్చాడు. అదే బైబిల్ గ్రంథంలో లిఖించాడు. బైబిల్ గ్రంథంలో లిఖించిన ప్రతిదీ దేవుడి మాట అని తలుచుకొని మీరు చదువుకొని మీ జీవితానికి అన్వయించుకున్నట్లయితే
ఆ దేవుణ్ణి ఆరాధించే విధానం కానీ, సేవించే విధానం కానీ, దేవుడి కోసం నువ్వు జీవించే విధానం కానీ మారిపోతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి దేవుడి కృపలో దేవుడి యొక్క దైవత్వాన్ని తెలుసుకోవటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. దేవుడి స్వార్థ ప్రకటించడానికి నేను వచ్చాను, నలిగిన వారిని ఆదరించడానికి వచ్చాను, స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వటానికి, గురుటి వాడికి చూపునివ్వటానికి, దేవుడి యొక్క హితవచ్చరాన్ని, ఆయన గొప్ప మహోన్నతమైన ఆయన ప్రేమని, కనికరాన్ని, ఆయన గొప్ప గొప్ప దైవత్వ లక్షణాన్ని ప్రకటించడానికి, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని మీకు చూపించడానికి వచ్చానని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క గొప్పతనాన్ని మీ జీవితాల్లో తెలుసుకొని ఆరాధించండి. ఆత్మతో, సత్యముతో, యథార్థమైన భావనతో దేవుని ఆరాధిస్తే ప్రపంచమంతా చూసిన ఎవరు కనపడాల్సిన అవసరం, ఒక్క వ్యక్తి కనపడిన దేవుడు సంతోషపడతాడు. ఇతడి కోసం నేను చనిపోయానా, నా సిలువలో ఉన్న నేను చనిపోవడంలో, ఈ లోకంలో రావడంలో ఉన్న ఉద్దేశాన్ని ఇతడు ఒక్కడన్నా తెలుసుకున్నాడు చాలని నిన్ను చూసి చెలించిపోయి ఆకాశం నుంచి తన కృపని నీ మీద కుమ్మరిస్తే నీ జీవితం ఎంతో సంతోషం. ఏ వ్యక్తి అవసరంలో ఎవడు నమ్ముకున్నాడో, ప్రపంచంలో ఎవడు ఆయన దైవత్వాన్ని అంగీకరించాడో, ఎవడు ఆయనకు నచ్చినట్లు జీవిస్తున్నాడు అనేది నీకు అనవసరం. నీవు ఆయన ప్రేమని తెలుసుకో, నీవు ఆయన గొప్పతనాన్ని తెలుసుకో, నీవు జీవించడం ప్రయత్నించు, దేవుడి మనసును గెలుచుకో. అప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు ఆకాశం నుంచి ఈ లోకానికి నేను వచ్చినందుకు ఈ బిడ్డ నా యొక్క త్యాగాన్ని అర్థం చేసుకుంది కదా, నా ప్రేమను అర్థం చేసుకుంది కదా, మరి ఈ బిడ్డ సంబంధించిన ప్రతిదీ నేనే చూడాలి కదా, నేను ఎవరు చూడాలని, ఎవరు తెలుసుకోవాలని ఈ లోకానికి వచ్చానో వాళ్ళల్లో ఒక్కళ్ళన్నా తెలుసుకున్నారు కదా అని చెప్పి నేను చూసి ఆయన సంతోషపడి నా రాకలో ఉద్దేశాన్ని, నేను ఈ లోకానికి వచ్చి ప్రకటించిన దాంట్లో ఉద్దేశాన్ని, నేను ఈ లోకంలోకి వచ్చి చనిపోయిన దాంట్లో ఉన్న ఉద్దేశాన్ని, నేను ఆరోహణ మృత్యువును జయించి ఆరోహణ పదవ రాజ్యంలోకి ఉన్న ఆ మహోన్నతమైన ఉద్దేశాన్ని తెలుసుకొని నన్ను నమ్ముకొని నన్ను ఆరాధిస్తున్నారు కదా అని మిమ్మల్ని చూసి పరవశించిపోయి మిమ్మల్ని ఆయన ప్రేమించడం మొదలు పెడతాడు. మీరు ప్రేమించడం కాదు, మీరు ప్రేమించడం ఒక స్థాయి వరకు ప్రేమించగలరు, కానీ ఆయన ప్రేమించడం అంటూ నేను స్టార్ట్ చేస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అది వర్ణింపనరవి కానిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడి గొప్ప వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని, అపరిమితమైన శక్తి సామర్థ్యాన్ని, ఆయన సర్వశక్తి కలిగిన ఆయన నామాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మనస్ఫూర్తిగా నమ్మండి, ఆయనకు చెప్పినట్లుగా నచ్చినట్లుగా జీవించండి, ఆయన చేత ఆశీర్వాదానికి పాత్రలు కాండి. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.